టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో భారీ వర్షం. విమర్శలు చేసేవారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్తా. కావేరీ విశ్వవిద్యాలయంను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యపై లేదు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సురా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం చేసే, డ్రగ్స్ కొనుగోలు చేసే కర్నూలులో బస్సు ప్రమాదం జరగటం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 39 మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతయిందని తెలిపారు. 17 మంది పెద్దవారు, 2 చిన్నవారు చనిపోయారన్నారు. ఇక మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తుల DNA ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మృతులకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు మండపల్ రామప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెప్తారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ 2 hours మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్సులో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆర్ అని చెప్పి చౌరస్తా దగ్గర 2 కూడా ఎక్కడం జరిగింది. అందులో ఒకరు దిగిపోయారు, ఒకరు ఉన్నారు. సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లగానే డ్రైవర్, ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న
ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. అలా చూసుకుంటే 23 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, ఓవరాల్ గా 27 మంది మనము అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. అందులో 6 ఒక 3 ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనుజ పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్, శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years, రావులపాలెం. వీటితో పాటు 6 తెలంగాణ నుంచి, ఒకరు ఒడిశా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనం ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు ఇందాక మేము అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నారు, బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. సో ఇది కాక మనం చూసుకుంటారంటే ఒకసారి ఓవరాల్ గా వీటన్నిటినీ కూడా మాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి, అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అనేది నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీంలు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయ్యే వాళ్ళందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లడ్ మిస్టేక్ జరిగినట్టు, పెద్దగా అంతా ఊండేడు మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లుండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారకులు కాదండి. దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ 2 months బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్సు ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి 8:30 జరిగింది. ఆ టైంలో 110 మంది బస్సులో ఉంటే 60 నిమిషాల్లోనే ఎవాక్యుయేట్ చేశాం. ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్సు ఆపేసాం. దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి, డ్యూయల్ డోర్ ఉంటాయి, దాంట్లో వచ్చేస్తాం. బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదానికి ఉంటాయి. ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది, బెడ్షీట్ ఉంటాయి, కుషనింగ్ ఉంటుంది, పిల్లోస్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ, ఇక్కడ ఈ అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చి మేము సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలండి, ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద. ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటకదో పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్ లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన 1 అవర్కే అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మా డీజీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపు నుంచి ఇక్కడికి పంపించడం, మేము మంత్రులను కూడా రావడం, మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం. సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున, మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి, నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. ఇంకా ఎక్స్గ్రేషియా విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉన్నారండి. దాంట్లో ఆంధ్ర వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పైన ఫోన్ చేసి చెప్పారు మా హోమ్ మినిస్టర్ గారికి, మాకు 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్తో మన జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా వర్షం కురియటంతో రోడ్లపై వరద పారింది. అయితే వరి కోతలు కోసే సమయంలో ఈ కురుస్తున్న వర్షానికి రైతులకు కాస్త ఇబ్బందిగా మారింది. వరి కోతలు కోసి కళ్ళాల్లో పోసిన ధాన్యం తడిచిపోయింది. ఈ వర్షంలో పొలాల్లో నీరు చేరి వరి కోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు సమీపంలో శుక్రవారం జరిగిన ట్రావెల్ బస్ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రావులపాలెంలోని ఆదిలక్ష్మీనగర్ 5వ వీధికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి జీవనోపాధి కోసం బెంగళూరులో క్రెయిన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన అతను గురువారం రాత్రి మరొక వ్యక్తితో కలిసి ట్రావెల్ బస్లో బెంగళూరు తిరిగి వస్తుండగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగటంతో మృత్యువాత పడ్డారు. అతనికి భార్య లక్ష్మీజ్యోతి, కుమారుడు వెంకట్రెడ్డి, కుమార్తె దివ్య ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం అందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దీపావళికి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందడంతో వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన గారి పేరు శ్రీనివాస్ రెడ్డి అండి, నా పేరు లక్ష్మీజ్యోతి అండి. ఇలాగ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళేది బస్సు బెంగళూరు వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఏ సమాచారం ఇంకా మాకు ఆయన అందలేదండి. నాకైతే బాబు పాపనండి. మాకు రాత్రి 10 గంటలకు ఫోన్ చేశారండి. తర్వాత నేను ఫోన్ చేస్తే టీచర్ ఫోన్ వచ్చిందండి. ఆ తర్వాత నాకు సమాచారం ఇంకా అందలేదండి. క్రెయిన్ ఆపరేటర్ అండి, బెంగళూరు. హైదరాబాద్ నుండి బెంగళూరు అండి. నా పేరు కరిపల్లారెడ్డి. నేను బాబాయ్ని అవుతాను. కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి అన్న అబ్బాయి అవుతాడు. మొన్న పండక్కి దీపావళికి వచ్చి భార్య పిల్లలతోటి ఎంతో ఆనందంగా గడిపి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో నేను డ్యూటీ చేసుకుని మళ్ళీ బెంగళూరుకి కారులో వెళ్తుంటే, ట్రావెల్స్లో వెళ్తుంటే తెల్లారగట్ల 3:30కి ప్రమాదం జరిగింది. మా ఫ్యామిలీ అయితే బాగా వీకు. పాపం 2 పిల్లలు, మా మేనగోళ్ళు. కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం.
అలాగే పెద్దలందరూ కూడా ఆదరించాలని 10 సంవత్సరాల నుంచి బెంగళూరులోనే పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఏదో భార్య బిడ్డలకి అందరికీ కూడా ఏదో రూపాయి పంపితే ఆ రూపాయితోటి అలాగే బతుకుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. లక్ష్మి అండి. బెంగళూరు బయలుదేరుతుండగా యాక్సిడెంట్ అయిందన్న అబ్బాయి మా తమ్ముడండి. మా తమ్ముడు రాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడండి. అక్కడ బెంగళూరు బయలుదేరుతున్నాను అక్క అని మాట్లాడుకున్నాము. మాట్లాడుకుని ఫోన్ పెట్టేస్తామండి. తెల్లారి 5 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. ఇలాగా బస్సు ప్రమాదానికి గురయ్యింది, ఇంకా పూర్తి వివరాలు చెప్పలేము అని ఫోన్ పెట్టేశారండి. ఇప్పుడు వచ్చి మాకు అసలు ఏమి సమాచారం లేదు, ఏమి తెలియలేదు, ఏమయ్యాడో ఏంటో మాకు ఏం తెలియలేదు. మా తమ్ముడు అయితే క్రేన్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడండి. సిద్దిపేట జిల్లా గౌరారం గ్రామంలోని కావేరీ విశ్వవిద్యాలయంలో సమీకృత పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ విత్తన పరీక్ష, భూపరీక్ష, ఇంజనీరింగ్, సేంద్రియ సాగు కేంద్రాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం డ్రోన్, రోబో టెక్నాలజీ ప్రదర్శన గవర్నర్ తిలకించారు. బయోలాజికల్ ప్రొడక్ట్స్ ల్యాబ్, సహజ వ్యవసాయం పరిశోధనను కూడా సందర్శించి పరిశీలించారు. Through global collaborations with leading institutions across Australia, the USA and Europe, we are creating opportunities for joint research. Okay, sir. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 12,60,000తో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 22,20,000తో సీసీ రోడ్ల, డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్. ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల తక్కలపల్లి రోడ్డులో అతిపెద్ద సమస్య అనంతారం బ్రిడ్జి నిర్మాణం విషయంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం ఎంపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. జగిత్యాల తిప్పన్నపేట్ 4 వరుసల రహదారి మంజూరు చేయడం జరిగింది. విమర్శలు చేసేవారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్తా. తక్కలపల్లి నూతన బస్టాండ్ నిర్మాణం విషయం దృష్టికి వచ్చిందని, పరిష్కారానికి చొరవ చూపుతా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తుందని అన్నారు. जब रूम बने घास बीस लगा माशाल्लाह, इधर की रौनक बदल गई. अब कब्रिस्तान भी दिख रहा, क्योंकि वो लोग को आने के लिए भी वो అధ్యక్షులు
ఎఫ్సి గ్రాంట్స్ నుంచి మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వారు వేరు. హిందువులు దాదాపు ఒక 3,000 కుటుంబాలు పోతాయి. ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవు తెలంగాణలో. ఒక 1000 కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి. అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా గ్రేవ్ యార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినని చెప్పి తెలియవచ్చింది. తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకని చాలాసార్లు చెప్తుంటా, అది ఇది మాటలు అంటుంటే ప్రెస్ మీట్ పెట్టమంటారు మా సోదరు. ప్రెస్ మీట్లు ఎందుకు పనితోటి జవాబు చెప్తాం ఊకే. ఈ పనులే జవాబు మాట్లాడేటోళ్ళకు, పనులే జవాబు. అది చూస్తా ఉన్నాను. ఇవాళ 50 లక్షలు, ఇన్నో 50 లక్షలు, 350 లక్షలు, ఇట్లా కోట్ల రూపాయలు. కాకినాడ రూరల్ వైద్య నగరంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నాబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా 24 గంటలు సరఫరా చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ల గురించి మద్యం బాబులకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. అలాగే 13 ముక్కల పేకాట ఆడటం తప్పు కాదు కదా అని మన స్పీకర్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా జీఎస్టీ అని గూగుల్ అని పబ్లిసిటీ చేసుకుంటూ పేదవాడి జీవితంతో ఆడుకుంటుందని అన్నారు. दिया पहले ही ऐसा नहीं था ना. इसके बाद जब रूम बने ये घास बीस लगा माशाल्लाह इधर की रौनक बदल गई. अब कब्रिस्तान भी दिख रहा क्योंकि वो लोग को आने के लिए भी वो అధ్యక్షులు గ్రాంట్స్ నుంచి మరి డబుల్ బెడ్రూమ్ దగ్గర అన్ని కులాల వారు వేరు. హిందువులు దాదాపు ఒక 3,000 కుటుంబాలు పోతాయి. ఎక్కడ చరిత్రలు ఎక్కడ లేవు తెలంగాణలో. ఒక 1000 కుటుంబాలు మన ముస్లింలు వెళ్తాయి. అదేవిధంగా కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా గ్రేవ్ యార్డ్ల విషయంలో నిధులు ఖచ్చితంగా మంజూరు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినని చెప్పి తెలియవచ్చింది. తప్పకుండా అతి త్వరలోనే ఆ పనులన్నీ కూడా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.
అందుకని చాలాసార్లు చెప్తుంటా, అది ఇది మాటలు అంటుంటే ప్రెస్ మీట్ పెట్టమంటారు మా సోదరు. ప్రెస్ మీట్లు ఎందుకు, పనితోటి జవాబు చెప్తాం ఊకే. ఈ పనులే జవాబు మాట్లాడేటోళ్ళకు, పనులే జవాబు. అది చూస్తా ఉన్నాను. ఇవాళ 50 లక్షలు, ఎన్నో 50 లక్షలు, మొన్న 50 లక్షలు, ఇట్లా కోట్ల రూపాయలు మొత్తం కలిపితే ఈ టర్మ్ వరకు 150 కోట్ల పనులు అయితే చేయించాలి. ఎస్, ధైర్యంగా చేస్తా ఉన్నా, సంతోషంగా చేస్తా ఉన్నా. ఎక్కడైతే పనులు జరుగుతాయో అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, మూడని కబుర్లు చెప్తారు. ఒక పక్క విచ్చలవిడిగా నకిలీ మద్యం, విచ్చలవిడిగా కల్తీ మద్యం, ఇంకో పక్కన అసలు ఏమీ లేనప్పుడే ఈ రాష్ట్రంలో ఏదో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వంలో పెద్దలందరూ అమ్మిస్తున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేవారు. కానీ స్వయంగా వాళ్ళ తిరువూరు ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే గారు, విజయవాడ ఎంపీ గారి మీద, ఎంపీ కేసినేని చిన్ని గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో. చిన్ని గారి ప్రోద్బలంతో వారి అనుచరులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి అమ్మిస్తున్నారని చెప్పి ఆయనే మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే నకిలీ మద్యం, కల్తీ మద్యం ప్రభుత్వం అక్కడక్కడ దొరికిన తర్వాత బట్టబయలు అయిపోయింది రహస్యం. నెక్స్ట్ వచ్చి గంజాయి ఎవరు చెప్పారు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధులు. ఇంకా ఆయనే మీడియాతో చెప్పాడు. రెండు ఏంటంటే, ఒకటి మద్యం, నకిలీ కల్తీ మద్యం, రెండు గాంజాయి. మూడవది డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన డీజీపీ గారికి ఒక లెటరు నివేదిక కోరుతున్నట్టుగా వారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన. పేకాట శిబిరాల నిర్వహణ మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటి మీద నివేదిక కోరారు. డిప్యూటీ సీఎం గారు పోలీసు ఉన్నతాధికారులని నివేదిక కోరారు అని ఇచ్చిన నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. జూదం ఆడడం, ఆడించడం, ఇవన్నీ కూడా ప్రోత్సహించడం, గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం 1974 యాక్ట్ ప్రకారం శిక్షార్హులు, ఆడడం, ఆడించడం, అదేవిధంగా ప్రోత్సహించడం కూడా అని చెబుతూ ఆయన ఇచ్చిన నోట్లో, ఆ కార్యాలయం ఇచ్చిన నోట్లో, కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ మామూళ్లను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసు అధికారులకు దీనిపైన ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆరా తీశారు. పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, తీసుకున్న చర్యలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు అని స్వయంగా ఒక డిప్యూటీ సీఎం గారు ఈ జూదం మీద, ఈ రాష్ట్రంలో జూద శిబిరాల నిర్వహణ మీద ఆందోళన చెందుతూ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరారు అని అంటే ఎంత సీరియస్గా ప్రాబ్లం ఉందని. అంటే ఎక్కడ పడితే అక్కడ జూద గృహాలు, జూదశాలలు, జూద శిబిరాలు నడుస్తున్నాయని ఆయన ఫిర్యాదులు వచ్చినాయి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని. ఇది మూడోది. డిప్యూటీ సీఎం గారేమో నాకు ఫిర్యాదులు వచ్చినాయి, ప్యాకెట్లు ఆడుతున్నట్టుగా అంటూ భీమవరం డిఎస్పీ పరిధిలో ఇలాంటి ఎక్కువ వస్తున్నాయని చెప్పి దీని మీద ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశారు.
మరొకసారి. జగిత్యాలలో భారీ వర్షం. విమర్శలు చేసేవారికి అభివృద్ధి పనులతో సమాధానం చెప్తా. కావేరీ విశ్వవిద్యాలయంను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యపై లేదు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.